తాము చేస్తున్న సమ్మె న్యాయబద్ధమైందే అంటున్నారు ఆర్టీసీ కార్మికులు. విజయవాడ పాత బస్ డిపో సెంటర్ ఆందోళనలు చేపట్టారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో కృష్ణా జిల్లాలో 14 డిపోలోని బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. ఓ టు యు రాజేష్. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 14 డిపోల పరిధిలో విజయవాడతో సహా కూడా 1400 బస్సులు నిలిచిపోయాయి. దాదాపుగా ఆర్టీసీకి 1.50 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపున కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో తమ డిమాండ్లు సాధించుకునే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. విజయవాడలో కార్మిక సంఘాలన్నీ కూడా పాత బస్ డిపో సెంటర్లో చేరుకుని పెద్ద ఎత్తున ర్యాలీ కూడా సిద్ధమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడలో కార్మిక సంఘాల నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్మిక సంఘాల నాయకులు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎస్మా ప్రయోగించే నేపథ్యంలో వారి ఉద్యమం, వారి సమ్మెను ఏ రకంగా ఉధృతం చేస్తారో సార్ మీరు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా చెప్తుంది, అవసరమైతే ఎస్మాను కూడా ప్రయోగిస్తామంటుంది. దీనికి మీరేమంటారు? 1947 నుంచి కూడా ఎస్మా చట్టాలు ఎన్ని మేము ఇల్లీగల్గా సమ్మె చేస్తే ఎస్మా చట్టాలు ఏమైనా వర్తిస్తాయి, కానీ మేము లీగల్గా చేస్తున్నాం. సమ్మె ఇచ్చి డేట్ ఇచ్చి నోటీస్ ఇచ్చిన తర్వాత 14 రోజుల తర్వాత సమ్మెలోకి వచ్చాం. ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ తెల్లారి సమ్మెలోకి వెళ్తా అనగా సాయంత్రం 4 పిలవడంలో అర్థం ఏంటో ఆలోచించుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం కావాలని చెప్పి తాత్కాలం చేసే కార్మికులను మభ్యపెట్టి ప్రైవేట్ ఫారం చేయటానికి ఇక్కడ ఏదైతే ప్రైవేట్ ఆపరేటర్లతో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిందో వాళ్ళందరూ పర్మిట్లు ఇవ్వడం కోసం ఈ ప్రయత్నం చేస్తుంది. అసలు మేము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62% అడగల. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే మొన్న ఇచ్చారో 43% ఫిట్మెంటే అడిగాం మేము. అసలు లెక్క ప్రకారంగా 62% ఇవ్వాలంటే మేనేజ్మెంట్ ఇవ్వలేని పరిస్థితి కాబట్టి 43% ఇవ్వమన్నా కానీ మేనేజ్మెంట్ మాట్లాడకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో చేస్తుంది. ఇది వాస్తవానికి ఆర్టీసీ లాసులో ఉంటా కారణం ప్రభుత్వ విధానాలే. ఇవాళ ట్యాక్స్ పరమైన డీజిల్ పరమైన ఏదైతే అక్రమ రవాణా నడుస్తుందో వీటన్నిటిని అడ్డుకోకపోవటం గల ప్రభుత్వం వైఫల్యాల వల్ల ఆర్టీసీ లాస్ వస్తుంది. కార్మికుల జీతాలు ఇవాళ మినిమం వేజెస్ 61, 65, 70 పెట్టుకొని కండక్టర్ ఈ సిటీల్లో ఉద్యోగం చేయాలంటే ఎంత కష్టమో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పండి సార్.